Garuda Express, an international courier service. మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ కారు హైదరాబాద్ పరిధిలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. ఈ కారు మెరుపు వేగంతో ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. పలుమార్లు అతి వేగంతో వెళ్లి లేజర్ గన్లకు చిక్కింది. నిషిత్ నారాయణ కారుపై 4,305 రూపాయల జరిమానా కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రమాదానికి గురైన TS07 FK7117 మెర్సిడెస్ బెంజ్ కారు ఈ ఏడాది జనవరిలో శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. అతి వేగాన్ని గుర్తించిన లేజర్ గన్ ఫోటో తీసి ఈ చలానా జారీ చేసింది. తిరిగి మార్చి 1న హిమాయత్ సాగర్ వద్దే ఉదయం 11 గంటల 27 నిమిషాల సమయంలో ఏకంగా 154 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. అప్పుడు రెండోసారి ఈ కారు మీద పెనాల్టీ విధించారు. మూడోసారి మార్చి 10న నార్సింగ్ పరిధిలో ఉదయం 10 గంటల సమయంలో 125 కిలోమీటర్ల వేగంతో ఇదే కారు ప్రయాణించింది. దీంతో లేజర్ గన్ ఫోటో తీసి ఈ చలానా జారీ చేసింది. ఇలా 3 చలానాలు ఈ కారు మీద ఉన్నాయి. ఈ 3 ఉల్లంఘనలు పగటిపూట జరిగినవే. ట్రాఫిక్ ఉండే పగటిపూటే ఇంత వేగంతో వెళ్తే ట్రాఫిక్ లేని సమయంలో ఈ కారు ఇంకెంత వేగంతో నడిపారో అర్థం చేసుకోవచ్చంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కారు ఇంత వేగంగా ప్రయాణిస్తున్నా కుటుంబ పెద్దలు ఎవరు గానీ పట్టించుకున్నట్టు లేదు. చివరకు ఈ అతి వేగానికి నారాయణ కుమారుడే బలి కావడం అందరినీ కలిచివేస్తోంది. ఈ కారును ఇంత వేగంగా నడపకూడదన్న విషయాన్ని నారాయణ కుటుంబ సభ్యులు తన కుమారుడికి నేర్పి ఉంటే ఇలా పోడ్చలేని నష్టం జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా వీఐపీల పిల్లలు అతి వేగంతో వాహనాలు నడపడం వల్ల ఇతర సామాన్యులకు ముప్పేనంటున్నారు.